టీ హబ్ పరువు తీసి పారేస్తుంది రేవంత్ సర్కార్. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ వన్నె తగ్గిస్తోంది. స్టార్టప్లకు కేంద్రమైన టీ హబ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తుంది. ఇవాళ 10:30 టీ హబ్లో వన్నెస్ పేరుతో స్పిరిచువల్ ప్రోగ్రాం జరగనుంది. కల్కి భగవాన్ కుమారుడు శ్రీ కృష్ణాజీ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు స్టార్టప్ ఐడియాలు ఎంటర్‌ప్రెన్యూర్ల చర్చలతో కలకల్లాడిన టీ హబ్లో ఇప్పుడు భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలంటూ సర్కారు వింత పోకడలు పోతోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ను చూసి యావత్ ప్రపంచమే అబ్బురపడింది. టీ హబ్ ఏర్పాటుతో హైదరాబాద్ పేరును ప్రపంచమంతా మారుమోగించారు నాటి ఐటీ మినిస్టర్ కేటీఆర్. ఐటీ దిగ్గజాలను, బడా పారిశ్రామికవేత్తలను టీ హబ్కు తీసుకొచ్చి మన ఘనత చాటారు. గతంలో రతన్ టాటా, సత్యనాదెల్లా, ఆనంద్ మహేంద్ర లాంటి దిగ్గజాలు టీ హబ్ను సందర్శించి ఔరా అన్నారు. స్టార్టప్ల ప్రోగ్రాంలో ఇన్నోవేషన్ ఐడియాలు జరిగే చోట ఇప్పుడు స్వామీజీల స్పిరిచువల్ ప్రోగ్రామ్స్కు అనుమతులు ఇస్తోంది ప్రభుత్వం. టీ హబ్లోకి స్వామీజీలు, బాపాలను పంపుతోంది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ సర్కారు తీరుపై హైదరాబాద్ ఐటీ వర్గాలు నివ్వెరపోతున్నాయి. ఇప్పటికీ చేసింది చాలు, హైదరాబాద్ పేరు ఇంకా చెడగొట్టవద్దంటూ సర్కారుకు సూచనలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా మాదాపూర్ అందిస్తారు. కిరణ్, చూస్తున్నాం మనం కేసీఆర్ హయాంలో స్టార్టప్లకు వేదికగా ఉన్నటువంటి టీ హబ్ని ఇప్పుడు స్టార్టప్లకు కేంద్రమైనటువంటి ఈ టీ హబ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. 10:30కి కూడా ఒక వన్నెస్ అనే పేరుతోటి టీ హబ్లో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు హైదరాబాద్లో అనేక రకాల తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాచుర్యం తగ్గే విధంగా తాను నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఇటు టీ హబ్లో జరిగేటువంటి వన్నెస్ పేరుతో ఏదైతే అమ్మా భగవాన్, కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని, వన్నెస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలవుగా ఇటు టీ హబ్ మారిందనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. గతంలో నాటి ఐటీ శాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, యువత టెక్కీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచనలు కావచ్చు, వాళ్ళ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పంచుకోవచ్చు. ఒక యువత ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసే విధంగా తాను ఎదగాలి, ఒక 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా తన నిర్ణయాలు ఉండాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల్లో కూడా తాను నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు యువ టెక్కీలు ఎవరైతే ఉంటారో, పేద టెక్కీలు కూడా చాలా టాలెంటెడ్తో ఉన్నటువంటి యువ టెక్కీలు అంతా కూడా తమ నిర్ణయాలు పంచుకునే విధంగా ఇక్కడ తమ నిర్ణయాలు ఏవైనా ఉన్నా, స్టార్టప్లు ఏవైనా ఉన్నా ఇక్కడ పంచుకోవచ్చు అంటూ కూడా తాను నిర్మించారు. పక్కనే ఉన్నటువంటి టీ వర్క్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. నాటి ఐటీ శాఖ మంత్రి తాను తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇదొకటి టీ హబ్ కావచ్చు, ఆ టీ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఐటీ శాఖ మంత్రిగా ఏర్పడిన తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో డెవలప్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చిపోయేటువంటి వాళ్లకు పెద్ద ఎత్తున తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు జరిగేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, గతంలో పెద్ద ఎత్తున రతన్ టాటా కావచ్చు, సత్యనాదెల్లా కావచ్చు, ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళు ఇక్కడ ఐటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కంపెనీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జరిగేవి. కానీ ఈ రోజు జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఇది మొదటి కార్యక్రమంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. కృష్ణాజీ ఆధ్వర్యంలో మానవ సమృద్ధికి సంబంధించినటువంటి ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఏదైతే
మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరిగాయి. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కూడా ఏదైతే ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ లాంటి కార్యక్రమాలు ఇటు హైదరాబాద్లో పెద్ద ఎత్తున జరిగినటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ పెంచే విధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కూడా ఎక్కడికక్కడ పెంచినటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాల్లో కూడా తాను కొన్ని కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ స్థాపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. టీ హబ్లో ఆ యువ టెకీలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళంతా కూడా తమ నిర్ణయాలు ఆలోచనలు ఇక్కడ పంచుకునేటువంటి కార్యక్రమంలో ఈ టీ హబ్ను ప్రాతినిధ్యం కావచ్చు తన ప్రాచుర్యాన్ని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల అనేక రంగాల నుంచి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. కళావిహీనంగా ఇటు ఐటీకి సంబంధించినటువంటి రంగం అంతా ఇటు ఐటీ కారిడార్ అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా ఐటీ శాఖ మంత్రి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక్కడ ఒక వెలిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక కంపెనీ కావచ్చు, ఉన్నటువంటి ఉద్యోగులు కూడా చాలా అసహనంగానే తన ఉద్యోగాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు జరిగేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపు 3 గంటల పాటు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు. గతంలో ఎన్నో రకాల యువ టెకీలకు సంబంధించినటువంటి స్టార్టప్లు కావచ్చు, ఎంటర్ప్రినర్స్ కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ టీ హబ్లో ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తుతా ఉన్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రపంచ దేశాల్లో అనేక రంగాల నుంచి అనేక కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా గత 10 సంవత్సరాల కిందట కూడా పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. కానీ ఇప్పుడు పెద్ద కంపెనీలు వచ్చాయంటే నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని ఈ కంపెనీలకు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోడ్ల డెవలప్మెంట్ కావచ్చు, కంపెనీలు కూడా బహుళంతస్తుల నిర్మాణాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేసి ఈ పక్కనే ఉన్నటువంటి టీ వర్క్స్ కూడా ఏదైతే నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతోనే ఇది ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి టీ హబ్ కావచ్చు, టీ వర్క్స్ కావచ్చు, ప్రతి కార్యక్రమంలో కూడా తన ముద్రను కూడా వేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఒక కంపెనీ తీసుకొచ్చింది లేదు, ఒక కంపెనీని కనీసం ప్రోత్సహించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శంకుస్థాపనలు తప్ప ఇక్కడ జరిగేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదైతే ఉందో అమ్మా భగవాన్ కు సంబంధించినటువంటి కుమారుడు శ్రీకృష్ణ జీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా 3 గంటల పాటు ఈ కార్యక్రమం అనేది కొనసాగబోతోంది. ఈ నేపథ్యంలోనే కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించే విధంగా తమ నిర్ణయాలు కావచ్చు, తమ ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా కిరణ్ అంటే ఒకప్పుడు ఐడియాలు అలాగే స్టార్ట్అప్ ఐడియాలు ఎంటర్‌ప్రెన్యూర్ల చర్చలతో కలకల్లాటువంటి టీ హబ్ ఎప్పటికీ బిజీగా ఉన్నటువంటి టీ హబ్ని ఇప్పుడు బాబాల కార్యక్రమాలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వటం, అదే వేదిక కావటం ఇప్పుడు ఒక చర్చనీయాంశమైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకవేళ ఇదే ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అవుతే టీ హబ్ ఇలాగే స్పిరిచువల్ ప్రోగ్రాంలకు కంటిన్యూగా అదే వేదిక అయ్యే అవకాశం ఉంటే ఫ్యూచర్లో ఎలాంటి నష్టాలు ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే ఇటు బాబాలు కావచ్చు, ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, వాళ్ళంతా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఒక పైసా ఉపయోగం అనేది తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి యువ టెకీలకు కావచ్చు, లేదంటే ఉద్యోగులకు కానీ ఏమాత్రం కూడా కనిపించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యువ టెకీలకు సంబంధించి గతంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో యువకు సంబంధించిన సత్యనాదేళ్ల కావచ్చు, రతన్ టాటా కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ను ప్రోత్సహించే విధంగా వారి కార్యక్రమాలు వాళ్ళని మోటివేషన్ ఇచ్చే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమాలు జరగటం అంటే పూర్తిగా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, ఐటీ రంగం దెబ్బతీసే విధంగా తమ కార్యక్రమాలు ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.